రాజ్ అర్జున్ రీసెంట్గానే 'రుష్' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ మలయాళం అండ్ సుహాస్ 'జనకైతే గనక' మూవీతో మంచి హిట్ అందుకున్నారు. అండ్ కొన్ని మూవీస్ తర్వాత హీరో సుహాస్ రీసెంట్గానే 'ఉప్పు కర్పూరంబు' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఆశ్రిత వేముగంటి 'బాహుబలి 2 ది కంక్లూజన్' మూవీలో అనుష్కకి వదిన క్యారెక్టర్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్గా రాజ్ అర్జున్ మలయాళంలో ఒక మూవీకి సైన్ చేశారు. 'ఖజురహో డ్రీమ్స్' ఈ మూవీ అన్నది ఫిల్మింగ్ వర్క్ అనేది జరుగుతోంది. ఆ తర్వాత భరత్ కుమార్ డైరెక్షన్లో 'డియర్ కామ్రేడ్' అన్న మూవీ చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత అండ్ సుహాస్ గారు రీసెంట్గానే 'ఆనంద్ రావ్ అడ్వెంచర్స్' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ షూటింగ్ అన్నది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే జరుగుతుంది. అండ్ రీసెంట్గా తెలుగులో 'గమ్ గమ్ గణేష' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో కిషోర్ రెడ్డి అన్న క్యారెక్టర్లో చేశారు. అండ్ రజాకర్ అండ్ 2024లో 'శబరి' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ అనిల్. ఈ మూవీలో ఆశ్రిత్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేశారు. అండ్ 'యాత్ర 2' మూవీలో కూడా ఆశ్రిత్ గారు సుహాస్ బాలీవుడ్ ఫిలింకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్గానే సన్నీ డియోల్ 'జెట్' మూవీ అన్నది వచ్చింది. ఈ మూవీలో వెంకట్ రావ్ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ బాలీవుడ్లో బిజీ కావడానికి రాజ్ అర్జున్ రీసెంట్గానే బాలీవుడ్లో ఒక మూవీకి సైన్ చేశారు 'మ్యాచ్ ఫిక్సింగ్'. ఈ మూవీ అన్నది ఫిల్మీ వర్క్స్. అండ్ రవితేజ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో 'క్రాక్' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేశారు. అండ్ కేబుల్ రెడ్డి అన్న మూవీకి కూడా సైన్ చేశారు. వరుసగా 3 మూవీస్కి సైన్ చేశారు సుహాస్ గారు. ఈ 3 మూవీస్ అన్నవి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లోనే ఉన్నాయి. ఈ మూవీస్ రిలీజ్ కావడానికి